హాయ్ హలో వెల్కమ్ టు హోటల్ స్కై సిటీ. మనము రూమ్ రియాలిటీ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం కదా. రూమ్ బిజినెస్ రియాలిటీ అంటే ఏంటి అని అంటే మనం ప్రతి ఒక్క రూమ్ బిజినెస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ సిరీస్ లో మనం చెప్పబోతున్నాము. సో ఈరోజు దానిలో భాగంగానే ఈరోజు రూమ్ డే 1 అండి. ఈ సిరీస్ 1 ఈ వీడియో 1 డే 1 అండి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఒక రూమ్ హోటల్ బిజినెస్ అనేది 3 టైప్స్ ఉంటాయండి బేసికల్లీ. సో 3 టైప్స్ అంటే ఫస్ట్ ఒక ఓనర్ బిల్డింగ్ ఆల్రెడీ కట్టించి ఉంటే రూమ్స్ అనేది ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసి ఉంటే డైరెక్ట్ తీసుకోవడం అనేది 1 కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ మనమే లీజ్కి తీసుకొని మనమే కన్స్ట్రక్ట్ చేసుకోవడం 1 కాన్సెప్ట్. థర్డ్ కాన్సెప్ట్ సగం ఓనర్ కట్టిస్తాడు, సగం మనం ఓన్గా కట్టుకోవడం అని. ఇది 3 కాన్సెప్ట్స్. సో దీంట్లో ఎలా ఉంటుంది అని అంటే ప్రెసెంట్ మన హోటల్ స్కై సిటీ వచ్చేసి అయితే ఓనర్ ఓన్లీ ప్రాపర్టీ ఇచ్చాడండి, మనమే కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. మనం కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి 1.1 CR అనేది అయిందండి. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే దీంట్లో ఏంటంటే రెంట్ తక్కువ ఉంటుంది, అడ్వాన్సెస్ తక్కువ ఉంటాయి. ఒక్కొక్కసారి అడ్వాన్స్ కూడా ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనమే ఇక్కడ బిజినెస్లో మనమే ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి. సెకండ్ దాంట్లో ఏంటి అంటే కొన్ని ప్రైమ్ ఏరియాస్లో ఎలా ఉంటుందంటే ఓనరే అన్ని కన్స్ట్రక్ట్ చేసి ఇస్తానండి. లైక్ బెడ్షీట్స్ కానీ లేకపోతే మనకు రూమ్ కన్స్ట్రక్షన్ కానీ ఏసీస్ ఫ్యాన్స్ గీజర్స్ అన్ని ఓనరే పెట్టిస్తాడు. సో దాంట్లో ఏంటి అని అంటే మీకు రెంట్ కాస్ట్ పర్ రూమ్ కాస్ట్ అనేది పడుతుంది. ఇప్పుడు సపోజ్ ఇది 25 రూమ్స్ కాబట్టి ఓవరాల్గా మనకు కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది మనమే పెట్టుకున్నాం కాబట్టి మనకు ఓవరాల్గా రూమ్ రెంట్ అనేది తక్కువ ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే మీరు ఒకవేళ ఓనరే కన్స్ట్రక్ట్ చేసి ఇస్తే వాష్రూమ్ కానీ లేకపోతే బెడ్స్ కానీ అన్ని ఓనరే చూసుకొని ఓన్లీ మనకి కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తే అది రూమ్ వైజ్ చార్జ్ చేస్తాడండి. రూమ్ వైజ్ చార్జ్ చేసినప్పుడు అనేది ఆబ్వియస్లీ రెంట్ అనేది చాలా కాస్ట్ పడుతుంది. సో ఎవరి ఫ్లెక్సిబుల్ వాళ్ళండి. సపోజ్ నాకు టైం ఉంది, ఐ హావ్ కన్స్ట్రక్టెడ్, మీకు దగ్గర టైం లేదు, మీరు అలా ఏం చేస్తారంటే డైరెక్ట్ ఓనర్ దగ్గర కాంట్రాక్ట్ అయిపోయి ఎవరైతే ఆల్రెడీ రెడీ టు కన్స్ట్రక్షన్ ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకుంటారండి. సో ఈ 2 టైప్స్ మాత్రమే ఎక్కువ మార్కెట్లో నడుస్తూ ఉంటాయి. థర్డ్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఓన్లీ రూమ్స్ చేసిస్తారు, మనం బెడ్స్ మనమే తెచ్చుకోవాలి, గీజర్స్ మనమే తెచ్చుకోవాలి, విచ్ ఇస్ రిమూవబుల్. ఇప్పుడు గోడలు అనేది నాన్ రిమూవబుల్ అండి, ఓనర్ కట్టిస్తాడు. వాష్రూమ్స్ అనేది నాన్ రిమూవబుల్, ఓనర్ కట్టిస్తాడు. ఈ మిగతాది ఏంటంటే విచ్ ఇస్ రిమూవబుల్, లైక్ బెడ్స్ మనం తీసుకెళ్ళిపోవచ్చు, ఏసీస్ అనేవి మనం తీసుకెళ్ళిపోవచ్చు, ఫ్యాన్స్ అనేవి మనం తీసుకెళ్ళిపోవచ్చు, కబోర్డ్స్ అనేవి మనం తీసుకెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి నాన్ రిమూవబుల్ థింగ్స్ ఏమో ఓనర్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాడు, రిమూవబుల్ థింగ్స్ ఏమో ఓనర్ పెట్టుకుంటాడు. ఇలాంటి టైంలో ఏంటుందంటే మీడియం రేంజ్ ఆఫ్ రెంట్ అనేది ఉంటుందండి. సో ఇది ఈ 3 కేటగిరీస్ ఆఫ్ హోటల్ బిజినెస్లో ఈ 3 కేటగిరీస్ అనేది ఉంటుందండి. మీకు ఏ బిజినెస్ నచ్చిందో చెప్పండి, దాని గురించి ఇంకా డీటెయిల్గా వెళ్తాం. ఇది ఓన్లీ డే 1, మనకు ఇంకా చాలా 20 వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.